మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D Jodi. ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. సో మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ జడ్జెస్ హన్సిక గారు, గణేష్ మాస్టర్ అండ్ విజయ్ బిని మాస్టర్. షోలో పనిచేయడానికి నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు, జడ్జిలు ఎందుకు వస్తారో వాళ్ళకి తెలుసు, ఎలా పర్ఫామ్ చేయాలో మన జోడీలకి తెలుసు. కానీ ఏమీ చేయకుండా ఊరికే వచ్చి తిరిగి తేరగా ప్రొడక్షన్ ఫుడ్ తిని వెళ్ళిపోవడానికి ఓ నలుగురు వస్తారు. లెట్ మీ ఇన్వైట్ మై బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్. ఎందుకు ఇలాగైపోయింది మా టీం లీడర్? పోయిన వారం అందంగానే ఉంది అనుకున్నావే. లాస్ట్ వీక్ బానే ఉంది. నేను కొంచెం కష్టపడుతున్నా అందుకు. ఏం కష్టం? నేను సిద్ధు కోసం రవ్వ కేసరి చేశాను. రవ్వ కాదు, పలుకుల్లో కేసరి. పలుకుల్లో కేసరి కాదండి, మన ఇద్దరిని చూసి సో క్యూట్ కపుల్ అంటున్నారు తెలుసా? బయట ఆది డింపుల్ సో క్యూట్, చంపల్ ఆది డింపుల్ సో క్యూట్ అన్నాడండి. ఆది డింపుల్ నాకేం లేవే. ఆది డింపుల్ అయి ఉన్నది, ఆది దంపతుల్లో ఉన్నారు, సో క్యూట్ అని ఉంటారు. భయ్యా ఈరోజు కొన్ని సీక్రెట్స్ ఉండబోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? 25 సంవత్సరాల నుంచి దాచిపెట్టిన సీక్రెట్స్ మొత్తం బయట పెట్టేస్తారా? ఏయ్ ఏమనుకుంటున్నావు నువ్వు? కాదండి, నాకు తెలియని సీక్రెట్లు ఏమైనా ఉన్నాయా? నువ్వెందుకు ఎంత కంగారు పడుతున్నావు? నీ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ వారం సీక్రెట్ ఓట్స్ ఉండబోతున్నాయి, ఎందుకంటే వచ్చే వారం ఎలిమినేషన్ ఉందని చెప్పబోతున్నా. ఇంతలో సీక్రెట్ అదైతే ఏమేం చేసుకో. ఎక్కడ మా ఆవిడ సీక్రెట్స్ బయటపడతా నేను భయపడ్డా. నేను అదే టెన్షన్. వెళ్ళి ఆసనులు కండి. థ్యాంక్ యూ గైస్. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో లాస్ట్ వీక్ విన్నర్స్ ఆది అండ్ అశ్విని. ఈ ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. మేము స్టార్ట్ చేస్తాం. ఎవరు రాబోతున్నారు? మా టీం నుంచి హర్ష అండ్ డింపుల్ వస్తుంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్ష అండ్ డింపుల్. అక్క, ఏం చేస్తున్నారు? ఏంటిది? ఇది నేను తయారు చేస్తున్న పక్షుల గూడు. అందరిలా నా పక్షులను పంజరంలో బంధించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఈ అందమైన గూడును తయారు చేశాను. ఇప్పుడు నా పక్షులు స్వేచ్ఛగా హ్యాపీగా ఉండొచ్చు. తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే. ఒకటే గమ్యమే దారులు వేరులే, పయనమే నీ పనిలే. అరలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే. ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే. ఆ వైపరే తుడిచే కాలే కన్నీరే. మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం. మాటే వినదుగ 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 వేగం వేగం వేగం. మాటే వినదుగ 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 వేగం దిగ
పాదమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే హరరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అర్థమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపర కుడితే కారే కన్నుందే చాలా బాగుంది అక్క ఈ గూడు. మీ పక్షులు బయటికి వచ్చి మీతో ఆడుతాయా? ఎందుకు రావు? బయట వచ్చినప్పుడల్లా నా చుట్టూనే తిరుగుతుంటాయి. అప్పుడు నేను నా పక్షులు ఇలా దీంతో ఆడుకుంటాము. చిన్న 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 నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవ మిగిలుంటే ఓ నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా నీడక సాయాన్నే నేర్పురా ఈ క్యూట్ గూడ్లో ఆడుకోవటానికి మీ పక్షులు ఎంతో అదృష్టం చేశాయక్క. ఈ క్యూట్ బర్డ్స్ పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది విజయ్ బిని మాస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ గురించి స్టార్ట్ చేస్తే మీరు ఒక డిజైన్ ఏదో చేసుకుని బర్డ్స్ ఉండడానికి అన్నది ఒక ప్లాన్ చేసుకున్నారు. అందులో సాంగ్ స్టార్ట్ అయిన వెంటనే పైనుంచి హర్ష స్మైల్ చేస్తూ అక్కడంత హ్యాపీగా నుంచున్నాం. సో అక్కడ టేక్ ఆఫ్ దగ్గరే చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి బ్యూటిఫుల్ గా ల్యాండ్ అయ్యావు. ఇక్కడ నుంచి అవతల పక్క ఫ్లిప్ బాగుంది, ఇక్కడ నుంచి అవతల పక్క ఫ్లిప్ బాగుంది. ఓవరాల్ గా కొరియోగ్రఫీ చాలా చాలా బాగుంది, బట్ అక్కడక్కడ క్లమ్జీగా ఉంది. సో ఓవరాల్ గా ఇట్స్ డీసెంట్ యాక్ట్. ఇంకా కొంచెంసేపు దాని మీద స్పెండ్ చేసి ఉంటే బాగుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాప్, అంత హ్యూజ్ గా మీరు చేసి దాని మీద ఎక్కువ యూజ్ చేయలేదేమో, వెరీ లిటిల్ పార్ట్ యూజ్ చేశారు అనిపించింది. సో ఇది కన్సిడర్ చేయండి, నెక్స్ట్ టైం ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. గణేష్ మాస్టర్? కాన్సెప్ట్ చాలా బాగుంది, ప్రాప్ అదిరిపోయింది, కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది, కానీ చిన్న క్లమ్జీ ఉంది. అది వదిలేస్తే నాకు ప్రాప్ బాగా నచ్చింది. ఇంకా అక్కడ ఏమైనా చేస్తారనుకున్నా, దాన్ని ఇంకా ప్రాపర్ యూజ్ చేయలేదు అనిపించింది. ఎందుకంటే ఒక ఫ్లిప్ ఇటు ఒక ఫ్లిప్ అటు మళ్ళీ ఏం లేదు దాన్ని. అది యూజ్ చేస్తుంటే వేరే లెవెల్ ఉండేది సీక్వెన్స్, ఇవాళ పక్కా ఉండేది. కమింగ్ టు హర్ష అండ్ డింపుల్, మీ జాబ్ బాగా చేశారు, బట్ ప్రాక్టీస్ బాగా చేయండి. మేబీ ప్రాక్టీస్ ల్యాక్ అనుకుంటా, నాకు తెలీదు. క్లమ్జీ ఉంది అక్కడక్కడ. డూ హార్డ్ వర్క్ తేజస్ మాస్టర్, నెక్స్ట్ టైం చూసుకోండి ఇవన్నీ. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ ఈ క్యూట్ జోడీ పర్ఫార్మెన్స్ మా క్యూటెస్ట్ హన్సిక గారికి ఎలా అనిపించింది? Harsha, what was that jump? It was very scary, but it was one of the highlights of the act. Thank you, ma'am. Dimple, very cute. Harsha, good job, because you kind of skit out here because of the bubbles, but you managed it very well. Like both the masters said, kunjum kunjum
clumsy undi, so please work on that. Tejas tension party smile, it's okay, but the concept was great. I liked the entire swing act, I liked the bubbles, I liked them also a lot, but just more finishing, otherwise it was nice. Good luck. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. నాకు ఇప్పుడే ఐడియా జస్ట్ ఇలా మంది తట్టింది హన్సిక గారు. తేజస్ మాస్టర్ ప్రాపర్టీని మన టీమ్ లీడర్స్ వాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా. మై బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్ ఆది గారు అండ్ సిద్ధు గారు ఆన్ టు ద డయాస్ ప్లీజ్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏం లేదు సార్, వీళ్ళు ఏం చేస్తారంటే చాలా సింపుల్ గా ఈ హైలైట్ ఆఫ్ ద సాంగ్ అని ఏదైతే అన్నారో హన్సిక గారు, దాన్ని ఇప్పుడు ఆది గారు పర్ఫామ్ చేయబోతున్నారు. వాళ్ళు బెట్స్ యూస్ చేశారు, వీళ్ళు వితౌట్ బెట్స్. గ్రేట్ 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 జాబ్, గ్రేట్. నేను ఊపేది తీసుకుంటా, మనోడు ఎక్కేమని. నేను ఊపుతా, నువ్వు పైకి ఎక్కు. మీరు పట్టుకోండి, అది రాడ్ పట్టుకొని ఎక్కండి. పైకి లేపుతాం. లేపండి లేపండి, వదలండి 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 రా, వదలండి వదలండి వదలండి. ఉంటే చచ్చిపోతుంటరా. ఉయ్యాలైనా ఇంకొద్దు ఇంకొద్దు, అది చాలు అంతే. అటు ఇటు ఊగుతూ అరే ఏమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? ఆపండి రే, ఆపండి. ఎక్కుతాడు వాడు ఇటు వస్తాడు, నేను అటు వెళ్తా. ఒరే ఒప్పుకండి రే. ఇక్కడ జంప్ కొట్టు, జంప్ కొట్టు. అది అది నీకు బాగా వచ్చినటువంటి డాన్స్ స్టెప్ ఏంటి సార్? నీకు బాగా వచ్చిన డాన్స్ స్టెప్ ఏంటి చెప్పు. అక్కడి నుంచి ల్యాండ్ అవుతావా? అది కొంచెం ఈజీ ఏమో. సాంగ్ ఎంట్రీ చేస్తావు, పైనుంచి దూకేస్తావు కిందకి. ఏంటి షూరా? వాడు ఏంటి తమాషా కదండి, వాడు చేస్తాడు. తర్వాత ఏమైనా అవని అది వేరే విషయం. కొడుతుంది సీనా. ఇగో నువ్వు ఇలా చేసుకుంటూ అటు నుంచి రా, వాడు ఇటు నుంచి వస్తాడు. క్రాస్ ఓవర్ అనమాట. వాటి సైడ్ బ్యాలెన్స్ చేయరా, నేను ఇటు సైడ్ బ్యాలెన్స్ చేస్తున్నా కదా. ఇప్పుడు ఏం కాదు, ఏం కాదు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఒకసారి లైట్ ఊపండి, స్లోగా ఊపండి. ఇప్పుడు ఏం కాదు, పట్టుకో. నాకేం కాదని చెప్పి ఆయన పట్టుకుంటున్నాడు చూడండి మాస్టర్. అలా త్వరగా చెయ్యన్నా, ఏదో ఒకటి అయిపోద్దా పని. నువ్వు దూరం రారా. సార్ కెమెరామెన్ సార్, ఆది టు ద లెఫ్టా? లెఫ్ట్ అట. నేను కావాలంటే షో నుంచే లెఫ్ట్ అవుతా, ఎందుకు ఇవన్నీ మాకు? అదే అయ్యేలా ఉంది, ట్రై చేద్దాం. సౌండ్. ఈ స్టెప్ అవ్వేలా లేదు, నాకు అర్థమైంది. ఇందాక హర్ష డింపుల్ ఏం చేశారంటే, హర్ష అక్కడ పైన పడుకుని ఇలా జారాడు. అది పైకి లేపుతాం. అది అది జస్ట్ జారటం. రెడీ రెడీ, కమాన్. అందరు ఆది కోసం గట్టిగా చిటికెలు. లేపండి. వదలండి. అయ్య బాబోయ్, వెనక్కెళ్ళిపోతాను. అరే రే అరే, వెనక్కి వచ్చేస్తారే. ఇద్దరులో ఎవరో ఒకరు దాయిదాయిదమ్మ స్టెప్ ఒకటి వేస్తే ఇంక దింపేద్దాం. నేను వేసానబ్బా. ఏం వేసావు? నేను లోపల దాయి దామ్మ దాని అమ్మ అన్నీ వేసా. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. రౌండ్ నెంబర్ 1 లో సోనియా అండ్ సిద్ధు, మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నా టీం నుంచి చందన్ అండ్ తులసి. సోనియా అండ్ సిద్ధు టీం నుంచి లెట్స్ వెల్కమ్ చందన్ అండ్ తులసి. ఏంట్రా అంత కూల్ గా సాంగ్స్ వింటున్నా వెంటనా. మన నెక్స్ట్ సాంగ్ కాన్సెప్ట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ సాంగ్ కాన్సెప్టా? రే ఆ సైకిల్ సౌండ్, సైకిల్ కాన్సెప్ట్ రా. సైకిలా అంటే ఇప్పుడు కొత్త సైకిల్ కొంటామా ఏంటి? కొత్త సైకిల్ కొన్న అవసరం లేదురా, రెంట్కి తీసుకుంటే సరిపోద్ది. పదా రెండే ఏ కావాలేంటి? మంచి సైకిల్ కావాలన్నా. అంటే మన దగ్గర మంచి సైకిల్ ఇవ్వలేకండి, డిఫరెంట్ సైకిల్ ఉన్నాయండి మన దగ్గర. డిఫరెంట్ సైకిల్
అవి ఏంటియో అంటే ఇప్పుడు మనకి బుధవారం గురువారం టీ వస్తుంది కదండి, అందులో ఆది, నందు, సోనియా, సిద్ధు, అశ్విని వీళ్ళందరి సైకిల్ ఉన్నాయండి. అవునా? అలాగే మరి ఇచ్చే మాకు. అలాగే అండి, జాగ్రత్త. నెక్స్ట్ జోడీ రెడీగా ఉన్నారు. జాయిన్ చేయండి. వెల్కమ్ తులసి నాయక్ అండ్ చందన్. ఈ జనరేషన్ లో సోనియా లాంటి అమ్మాయి దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం మాస్టర్. అదృష్టం మాస్టర్. ఒరేయ్ సచ్చినోడా, అరే పొట్టోడికి పడ్డదిరా కింద పైన మామూలుగా కాదు. సచ్చినోడా. ఫోన్లోనేమో గీత మాట వినే నందు, ఫోన్ పెట్టేశాక గీత దాటి వెళ్తాడు ప్రతి సందు. ఎక్కువ మాట్లాడక అర్థమైందా? 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 అరే ఎందుకు గొడవలో? టీ ఫ్యామిలీ రా మనం అంతా. పక్క నుంచి వారిపోనా బుద్ధి గద్దలొచ్చేసి తలంబ్రాలు పూసుకోనా హర్చులో వేసిన టెంటు పర్మనెంట్ చేసుకోనా. సిద్ధు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం తనే అయిపోయాడు. చూడండి నా మీద ఎక్కి తొక్కేస్తున్నాడండి వీడు. నాకు మాత్రం ముద్దులు పెట్టి సరసాలాడుతున్నారంటే నన్ను కూడా దొక్కేస్తున్నారు. ఈ జోడీ వైల్డ్ ఫైర్. ఏంటన్నా నీ సైకిల్ సూపర్ బైక్ లా ఉంది. ఒక్కసారి దీన్ని ఎక్కి తొక్కితే ఆ మజా వేరే. Presenting to you the Kate Winslet of our D Jodi, మన 24 karat gold, the beautiful Hansika garu. ఏ హన్సు, ఐ లవ్ యూ. తెలుసుగా మందే ఇదంతా. ఏంట్రా? Oh, you're my lovely baby, my one and only baby. I'm missing you like crazy. Oh, tell me, girl, you'll always be my love. మేడం మీతో ఒక్క స్టెప్ వేయచ్చా? Let's rock. గణేష్ మాస్టర్, విజయ్ దీని మాస్టర్ మీరా? ఏంటి వాళ్ళతోటే డాన్స్ చేస్తారా? మాతోటి చేయరా? మాస్టర్ మీరు అడగాల. పదండి మాస్టర్ కుమ్మేద్దాం. ఏయ్ మీరు కొట్టండి రా. అంటే మరి మీ పని అయిపోతే నా రెంట్ ఇచ్చేస్తారా? రెంటా? స్టేజ్ మీద డాన్స్ చేసింది ఎవరు? నందు, ఆది, సోనియా, సిద్ధు, అశ్విని. వెళ్ళిన వాళ్ళని అడుగు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎలా వస్తున్నాయి? అన్న రెంట్ ఎక్కుంటారు రే. పదండి పదండి పదండి. Pill
పిల్ల పిల్ల నా స్వీటు సింగర్లా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ పొట్టు పిల్ల. జడ్జెస్ గణేష్ మాస్టర్ ఎలా అనిపించింది? సైకిల్ మమ్మల్ని యాడ్ చేయటం అని చాలా బాగుంది కాన్సెప్ట్. చందన్ తులసి మీరు సూపర్ ఇరగదీశారు. నాకు ఆ సైకిల్ మీద జంప్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. సో అందరిని ఇంక్లూడ్ చేశారు, ఎవరిని కూడా వదలకుండా వాళ్ళు ఇంతకుముందు చేసిన ఏమేమి ఉన్నాయో ఇంక్లూడ్ చేస్తూ చిన్న ఎంటర్టైన్మెంట్ చేస్తూ చాలా కొత్తగా చేశారు. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. విజయబిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెరీ మాస్టర్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే మేమందరం సైకిల్స్ అయితే ఎలాగా అన్న కాన్సెప్ట్ మీద మాట్లాడే డైలాగ్స్ అన్ని ఈ సీజన్ లో జరిగిన డైలాగ్స్ అన్నిటిని తీసుకొచ్చి చాలా బాగా మిక్స్ చేశారు. మిక్స్ చేసి బ్యూటిఫుల్ గా ఒక మంచి కాన్సెప్ట్ చెప్పారు. అంటే కాన్సెప్ట్ తో పాటు నాకు ఆ సైకిల్ తో చేసిన జిమిక్స్ అన్ని బాగా నచ్చాయి. ఆ సైకిల్ తో చేసిన సిగ్నేచర్ మూవ్ గానీ, సైకిల్ మీద లైక్ మాస్టర్ చెప్పినట్లు జంప్ చేయడం గానీ, ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. ఒక సైకిల్ కి హ్యాండిల్ అండ్ 2 వీల్స్ ఎంత ఇంపార్టెంటో ఈ షోలో మీరు హ్యాండిల్ అయితే వీళ్ళిద్దరు ఆ 2 వీల్స్. ఇది ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఆన్ ద హోల్ బ్యూటిఫుల్ యాక్ట్. నాకు బాగా నచ్చింది. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. అండ్ ద క్యూటెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ ఆఫ్ ద బైసైకిల్స్ హన్సిక గారు. చెరీ మాస్టర్ ఫస్ట్లీ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. ఐడియా యునిక్ గా ఉంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంది. చందన్ అండ్ తులసి పర్ఫార్మెన్స్ లో మీ టైమింగ్ సూపర్ ఉంది. Very, very good. For me, I would like to give you all 3 roses. Can you come here? అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. And you guys are doing extremely well. Good luck. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. థ్యాంక్ యూ జడ్జెస్. It's voting time. సో జడ్జెస్ వచ్చే వారం ఎలిమినేషన్ ఉండబోతోంది కాబట్టి ఇక్కడ నుంచి జరిగే ప్రతి పర్ఫార్మెన్స్ కి సీక్రెట్ ఓటింగ్ ఉండబోతోంది. సో ఎవరికి ఓట్ వచ్చింది, రౌండ్ ఎవరు విన్ అయ్యారు అనేది ఇప్పుడు చెప్పడం జరగదు. జడ్జెస్ సీక్రెట్ గా ఓట్స్ వేస్తారు. అండ్ ఫైనల్లీ ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు అనేది ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు చెప్పడం జరుగుతుంది. సో జడ్జెస్ మీ సీక్రెట్ ఓట్స్ ప్లీజ్. Secret scores noted. So thank you so much guys. Now let's begin round number 2. సో బేసికలీ సీక్రెట్ ఓటింగ్ జరిగింది కాబట్టి టీమ్ లీడర్స్ డిసైడ్ చేయడానికి ఏం లేదు. బట్ లాస్ట్ రౌండ్ 1 లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆది వాళ్ళ టీం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి రౌండ్ 2 కూడా వాళ్ళే స్టార్ట్ చేయాలి. సో ఆది అండ్ అశ్విని మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి సాగర్ అండ్ శృతి. ఆది అండ్ అశ్విని టీం నుంచి లెట్స్ ఇన్వైట్ సాగర్ అండ్ శృతి. మాస్టర్ మీరు సాగర్ అండ్ శృతికి ప్రాక్టీస్కి రమ్మని చెప్పారు కదా, కానీ వాళ్ళు ప్రాక్టీస్ రాకుండా చాలా లేట్గా వస్తున్నారు మాస్టర్. అవునా? రాని చెప్తా. హాయ్ మాస్టర్. ఏంట్రా మిమ్మల్ని 8 o'clock పిలిస్తే 10 o'clock వస్తారా? ఉండండి, మీకు ఒకటి సరైన పనిష్మెంట్ పెడతా. ఈ బాబు ఈయన పనిష్మెంట్ ఇస్తే చాలా దారుణంగా ఉంటుందిరా మాస్టర్. ఏం పనిష్మెంట్ మాస్టర్? మీకు ఒక మాస్ సాంగ్ ఇస్తా. ఆ మాస్ సాంగ్కి పైన నించొని డాన్స్ వేయకూడదు, కింద పడుకొని రిలాక్స్ అవ్వకూడదు, మధ్యలో చెయ్యాలి. ఏంటి మధ్యలో? ఎలా మాస్టర్? ఇలా.
రే అక్కడ ఒక ప్రాపర్టీ పెట్టాను, అది కూడా ట్రై చెయ్యి. ఓకే మాస్టర్. రమ్మంటే చాటుకల అలా ఆగకల కసి 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 దమ్మంతా చాటకల అదో నాటుకడ ముద్దంటే మూగగా నోరు రేలా ఇద్దు నా తప్పితే చల్లారేలా హత్తంటే ఆపనే ఆపేయాలా వత్తంటే వాయగా వేసేయాలా విచ్చుకుపోయే వెచ్చని పువ్వ గిచ్చుకుపోనా మసకిలా రేలా 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 రే రేలా 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 రే రేలా రే రేలా రేలా రే ఎంత మజాలే అలా అలా రే అంగాగి పిచాలే సువ 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 అల్లుకుపోనా అల్లుడిలా రేలా 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 రే రేలా 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 రే రేలా రే రేలా రేలా రే ఎంత మజాలే అలా అలా రే అంగాగి పిచాలే రేలా 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 రే రేలా 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 రే రేలా రే రేలా రేలా రే ఎంత మజాలే అలా అలా రే అంగాగి పిచాలే సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. ఇన్ని పాటలు వేసారు, మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి? సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు. ఆయన పాట సిచ్యువేషన్ ఏముందండి, మేము డిమాండ్ చేస్తున్నాంగా. అమ్మయ్యా, సాంగ్ అయిపోయిందిరా బాబోయ్. మాస్టర్ ఇచ్చిన పనిష్మెంట్ కూడా అయిపోయిందిరా. పదండ్రా వెళ్దాం. రేలా 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 రే రేలా 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 రే రేలా రేలా రే రేలా రే రేలా రే గణేష్ మాస్టర్, ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? ప్రభు మాస్టర్, అసలు ఈ ఆలోచన ఏంటి? మొత్తం అంతసేపు ఏంటి, చంపేస్తావేంది వాళ్ళని? నిజంగా గ్రేట్. నువ్వు చేయడం గ్రేట్, వాళ్ళు చేయడం ఇంకా గ్రేట్. వీళ్ళు గ్రేట్ మాస్టర్. సాగర్, శృతి మీకు స్పెషల్గా. అండ్ బాయ్స్, చాలా బాగా చేశారు. ఇంకోటి అన్ని క్రిటికల్ మూమెంట్స్, ఆ స్టిక్స్ తో చేసిన అన్ని చాలా బాగున్నాయి. ఇది తీసుకొని వెనక్కి వెళ్ళి రావటం అన్ని సూపర్ గా ఉన్నాయి. ఆమె పైన స్టిక్ పెట్టుకొని చేసింది చూడు, సూపర్ చేసావు. అది చాలా అందంగా చేసావు, చాలా బాగా చేశారు. సూపర్ సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. విజయపిని మాస్టర్. సాగర్ అండ్ శృతి స్టాండింగ్ లో డాన్స్ చూసాం, స్లీపింగ్ లో డాన్స్ చూసాం, బట్ స్క్వాట్ పొజిషన్ లో ఇంతసేపు డాన్స్ అన్నది అంత ఈజీ కాదు. అంటే ఇందాక మీరు చెప్పినట్లు 1 minute చేయొచ్చు, మ్యాక్స్ పుష్ చేసి 1.5 వర్క్ చేయొచ్చు, కానీ ఆల్మోస్ట్ 4.5 minutes చేశారు వీళ్ళు. దానికి
మీతో పాటు బాయ్స్కి వెరీ వెరీ గుడ్. అంటే నాకు స్టిక్ మూమెంట్ బాగా నచ్చింది అండ్ ఆ కింద స్కిప్పింగ్ తో చేసింది బాగా నచ్చింది. వైజాగ్ కుర్రోడా అద్దరు కొట్టావు. ఆన్ ద హోల్ ఫర్ ద డాన్సర్స్, for Shruti, for Vizag Kurrodu and for Prabhu Master, this is OG performance. సో మీరు ఇలాగే మీ మాస్టర్ క్లాస్ కి లేట్గా వెళ్ళాలి, ఆయన మీకు ఇలాంటి శిక్షలు ఇవ్వాలి, మీరు ఇలాంటి అద్భుతాలు చేయాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ మాస్టర్. లవ్లీ లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ పిన్ని మాస్టర్ అండ్ ద గార్జియస్ హన్సిక గారు. మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఇది మాస్ కాదు, ఇది ఊరమాస్. For me, this was Fadu blockbuster performance. Fadu. అద్రిపోయింది ప్రభుదేవా, సూపర్ సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. This squat position is very tough because when I do yoga, I can't sit like this. So doing 4 minutes performance in this position is very, very tough. So hats off. Sagar, Shruti, hats off. You're looking amazing. I love your outfits. Overall, this was a Fadu performance. Good luck. థ్యాంక్ యూ మ్యామ్. లవ్లీ లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ గ్రేట్ జాబ్ గైస్. థ్యాంక్ యూ. మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా ఈ రోజు బ్లాక్ బస్టర్ ఎపిసోడ్. రేపు రాత్రి 9:30 గంటలకి మెగా బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. శుభరాత్రి, గుడ్ నైట్.